చాలా మంది పొట్ట తగ్గాలి అని పొట్ట ఎక్సర్సైజ్లు బాగా చేస్తారు, కానీ మార్పేమీ రాదు. ఇది చాలా మందికి చాలా ఫ్రస్ట్రేషన్ గా అనిపిస్తూ ఉంటుంది. మీరు పొట్ట తగ్గడానికి క్రంచెస్, యాబ్స్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. చేతులు తగ్గడానికి డంబల్స్ చేస్తారు. థై పార్ట్ తగ్గాలి అని థై ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. మీరు ఒక పర్టికులర్ శరీర భాగంలో కొవ్వు తగ్గాలి అని ప్రయత్నిస్తారు. దాన్ని స్పాట్ రిడక్షన్ అంటారు. నిజానికి స్పాట్ రిడక్షన్ అనేది ఒక అపోహ, ఒక మిత్ అన్నమాట. ఉదాహరణకి మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంది. ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంక్ కింద ట్యాప్ తిప్పారు. ఇప్పుడు నీళ్లు ఆ ట్యాప్ దగ్గర తిప్పిన వాటర్ పోతాయా లేదా మొత్తం పోతాయా? అలాగా మీరు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నంలో అన్ని తగ్గుతాయి. కేవలం ఒక చోట తగ్గాలి అని ఎక్సర్సైజ్ చేస్తే అవ్వదు. అందులో పొట్ట తగ్గడం అనేది లేటుగా తగ్గుతుంది. దాన్ని స్టబాన్ ఫ్యాట్ అంటారు. మనం బరువు పెరిగేటప్పుడు ఫస్ట్ కొవ్వు ఫామ్ అయ్యేది పొట్ట భాగంలోనే. మీరు బరువు తగ్గే ప్రాసెస్ లో చివరగా తగ్గేది కూడా పొట్టే. కానీ బరువు తగ్గాలి అంటే కేవలం ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే అవ్వదు. కంటిన్యూగా పొట్ట భాగంలో ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట భాగం గట్టి పడుతుంది, కానీ కొవ్వు అయితే తగ్గదు. కొవ్వు తగ్గాలి అంటే 80% డైట్ లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. 20% మాత్రమే ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. కాబట్టి స్పాట్ రిడక్షన్ గురించి ఆలోచించడం కంటే ప్రోటీన్ ఫుడ్, క్యాలరీ మేనేజ్మెంట్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్, నిద్ర ఇవి సరిగా చేయండి. ఇవే నిజమైన ఫ్యాట్ బర్నర్స్. శరీరాన్ని శిక్షించకూడదు. సైన్స్ అర్థం చేసుకొని దాన్ని బట్టి వ్యవహరిస్తే బరువుతో పాటు పొట్ట, చేతులు, కాళ్ళు అన్ని తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే స్పాట్ అని కామెంట్ చేయండి.